వందనాలండి. మన ముస్లిం సహోదరుడు మహమ్మద్ అరీఫ్ గారు ఉన్నారు. అయితే ఈ యేసు క్రీస్తు ప్రభువారు లోక రక్షకుడా కాదా అన్న విషయం మీద ఒక ప్రేమపూర్వక చర్చ పెట్టుకున్నాం. ఆయన నేను యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడని ఆయన కాదు అని ఆయన లేఖనాల ప్రకారంగా పరీక్షిద్దాం అని చెప్పి ఒక చర్చ పెట్టుకున్నాం. దీనిని బట్టి ముఖ్యంగా వందనాలు సార్ మహమ్మద్ అరీఫ్ గారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు లోక రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరి పాపాలని రక్షించడానికి వచ్చి వాళ్ళ తిరిగి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడనే విశ్వాసం ప్రతి ఒక్క క్రైస్తవుల్లో కూడా ఉంది ఈరోజు. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆ గురించి? నేను ఒక చిన్న డౌట్ అడగదలుచుకున్నా ముందు. ఓకే, లోక రక్షకుడు అంటే అర్థం ఏంటి? లోక రక్షకుడు అంటే లోకాన్ని రక్షించే వారు అని అనొచ్చు. ఓకే, ఏ విధంగా? ఎవరి నుండి? శత్రువులు ఎవరు? ఎవరండి? శత్రువులు ఎవరు ఉన్నారు? శత్రువుల నుండి రక్షించాలి. అవును. శత్రువులు ఎవరు? ఎవరు? పాపం. మిమ్మల్ని రక్షించాలి అంటే మీకు ఎవరో ఒకడు విరోధో లేదా మీ శత్రువో ఉండాలి కదా. సో చెప్పండి. ఇప్పుడు నా శత్రువాది అని చెప్తాను. ఓకే, ముస్లిమ్స్ ప్రకారం సాతాన్ అంటారు. సాతాన్ ఏమవుతాడు మనకి? చెప్పండి. అదే శత్రువే కదా. అవును. ఆ శత్రువు నుంచి తప్పించడానికి వచ్చారని చెప్పి మేము విశ్వసిస్తాం. ఓకే ఓకే ఎలా రక్షించడము అంటే వినండి ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్. పాపాల నుండి రక్షించడము అంటే ఏమిటి? లేదా పాపాలను చేస్తూ ఉంటే రక్షించడమా? పాపాల నుండి రక్షణ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒకటి చదువుతారు బైబిల్లోనే, యేసుక్రీస్తు పుట్టాడు, ఆయన తన ప్రజలను తన పాపాల నుండి రక్షించును అని ఉంది కదా. ఆ ఒక్క వచనం అసలు చూడండి మీరు, ఫస్ట్లోనే ఉంటుంది. వీడియో కట్ అయింది. అవునా? కనిపిస్తా ఉంది నాకు. ఓకే, చెప్పండి. లూకా 1వ అధ్యాయము 2వ అధ్యాయము నేను దాని గురించి పెట్టుకోలేదు. తన ప్రజలను పాపముల నుండి తన ప్రజలను రక్షించును. ఫోన్ అడ్డు పెడుతున్నారు. సెర్చ్ చేస్తున్నా. 1:21 మత్తయి 1:21. ఓకే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. శిశువు ప్రాణము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇది ఎలా? పాపముల నుండి రక్షించడం అంటే ఏమిటి అన్నది ఇప్పుడు ప్రశ్న. చెప్పండి, అది మీరు చెప్పాలి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, అవ్వ ఆదాము దగ్గర నుంచి పాపం అంటే దేవుని ఆజ్ఞ మేరడం దగ్గర నుంచి పాపం అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడో
ఆ ఆజ్ఞ ఎప్పుడు తప్పామో మరణం అనేది సంభవించింది ఓకే. బైబిల్ ప్రకారం. ఆ మరణాన్ని తప్పించడానికి ఏది శారీరకంగా ఆత్మీయంగా మరణం సంభవించింది. మరణాన్ని తప్పించడానికి తండ్రైన దేవుడు కుమారుణ్ణి ఆ పాపం నుంచి తొలగించి తిరిగి మరలా జీవనం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించారనే పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాం క్రైస్తవులందరం కూడా. ఓకే. ఇప్పుడు మీరు పాపం అంటే ఏంటి అని అడిగినప్పుడు పాపం అంటే ఆజ్ఞ పాపం. అతిక్రమము. కరెక్ట్. ఓకే. ఆజ్ఞాతిక్రమము చేసి పాపము చేసిన వాళ్ళను రక్షించడమా, లేదా ఆజ్ఞాతిక్రమము చేయకుండా వాళ్ళను పాపాలు చేయకుండా రక్షించడమా? ఆజ్ఞ అతిక్రమం చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించడానికి, ఆజ్ఞ అతిక్రమం అంటే తెలుసో తెలియకో తప్పు చేస్తూ ఉంటారు కొంతమంది. ఓకే. తెలిసి తప్పు చేసే వాళ్ళ గురించి కాదు సార్ వచ్చింది ఆయన. తెలుసో తెలియకో తప్పు చేస్తారు. తెలుసో తెలియకో తప్పు చేసిన వారిని తిరిగి మరలా తెలిసి చేస్తే అది దేవుడు చూసుకుంటాడండి. తెలిసి చేస్తే ఇక మనం చేసేదేం లేదు. పశ్చాత్తాపానికి మించిన ఒక విషయము మనము స్క్రిప్చర్స్ ను ఇక్కడ పరిశీలన చేస్తున్నాము. దేవుడు మనకు ఆలోచన చేసే శక్తినిచ్చాడు, తర్కాన్ని ఇచ్చాడు, పరిశీలన చేసే శక్తినిచ్చాడు, పరిశోధన చేసే శక్తిని కూడా ఇచ్చాడు. తర్కం ఇంపార్టెంట్, దాన్ని లాజిక్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఏం రాయబడింది? తన ప్రజలను పాపముల నుండి రక్షించుటకు, పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుండి రక్షించును అంటే మీరు అన్నట్టు సాతాను నుండి రక్షించడం. అవునా? పాపాలు లేకపోతే సాతాను నుండి. సో సాతాను నుండి రక్షిస్తే పాపాలే చేయం కదా? అవునా కాదా? చిన్న ప్రశ్న ఏంటంటే, పాపాలు ఎలా వస్తాయి మీరు అన్నట్లుగా? ఆజ్ఞాతిక్రమం ద్వారా. అది ఎవరు చేస్తారు? సాతాను, లేదా అపవాది, లేదా ఇక్కడ ఘట సర్పము, ఏదో చాలా పేర్లు ఉన్నాయి. వాడు చేసే క్రియల నుండి మనము రక్షింపబడాలి. వాడు దొంగతనం చేయమంటాడు, చేయకుండా ఆగితే ఆ పాపం నుండి మనం రక్షింపబడినట్లు. వాడు అబద్ధం చెప్పు అంటాడు, అబద్ధం చెప్పకుండా యేసు మనల్ని రక్షిస్తే అప్పుడు మనం ఆ పాపం నుండి రక్షింపబడ్డాం. ఆ నరహత్య చెయ్యమనేసి సాతాను ప్రోద్బలుస్తాడు. అక్కడ డబ్బు వస్తుంది, నాయన నగలు వస్తాయి, బంగారు వస్తుంది, ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది, చంపే అంటాడు. అవి చేయకుండా మనం కంట్రోల్ చేసుకోగలిగేది, కంట్రోల్ చేసేది యేసు. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ పాపం నుండి మనము రక్షింపబడతాము. అంతేగాని మనం నరహత్యలు చేసేసి, దోపిడీలు చేసేసి, దొంగతనాలు మనకు తెలుసు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే, నా డబ్బు వేరే వాడు దొంగలిస్తూ ఉంటే గమనుంటామా? ఒకటి అడుగుతాను. మీరు అన్న మాటకే వద్దాం. ఒక దొంగ ఇష్టానుసారంగా దొంగతనం చేస్తూ, దేవుడు అంటే భయం లేకుండా తన విచ్చలవిడి తత్వంతో వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ, ఇంకా అనేక పాపాలు చేస్తున్నప్పుడు తనకు మారు మనసు పొందాలనే ఆలోచన వచ్చినప్పుడు, అయితే నువ్వన్నీ చేసావు కాబట్టి నీకు శిక్షకే అర్హుడివి అని మీరు చెప్పగలరా? లేకపోతే దేవుడు ఏమన్నా క్షమిస్తాడు అనే దేవుడి దగ్గర రాని వచ్చే పనులు చేయగలరా మీరు? ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడండి, అనేక పనులు చేస్తున్నాడు. వెరీ గుడ్. చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు నేను ఉన్నాం, మన ఇద్దరికి మంచి ఏదో చెడేదో తెలుసు. బైబిల్ ఏం చెప్తుందో, ఖురాన్ ఏం చెప్తుందో మన ఇద్దరికి తెలుసు. ఈ రెండింట్లోనూ ఏముంది?
బైబిల్లో ప్రకారం అయితే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఉంది. ఇస్లాంలో ఏముంది? నీ మాటల ద్వారా కానీ నీ చేతల ద్వారా కానీ నీ యొక్క పొరుగువాడు బాధపడితే అసలు నువ్వు ముస్లిమే కాదు. యు ఆర్ నాట్ ఎ ముస్లిం ఇఫ్ యు హర్ట్ ఎనీ వన్ విత్ యువర్ హ్యాండ్ ఆర్ విత్ యువర్ మౌత్. సో ఇప్పుడు మనము తెలిసి తప్పు చేశాం. యేసు చెప్తాడు ఒక చోట, మోహపుతో వ్యభిచారం చేయకూడదనేసి తెలుసు కదా మీకు. కానీ నేను చెప్పేది ఏమంటే మోహపు చూపుతో కూడా చూడొద్దండి. ఒకవేళ మీ కుడి కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పారేయండి, లేదా మీ మొత్తం శరీరం నరకాగ్నిలో కాలుతుంది. దానికి బదులుగా మీరు ఒక కన్ను పెరికేస్తే మొత్తం శరీరం నిత్యజీవంలోకి పోతుంది కదా. సో ఎంత క్లియర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. యేసు అంటున్నాడు, యేసు చెప్పాడు మోహపు చూపుతో చూడొద్దు, నరహత్య చెయ్యొద్దు, నీ యొక్క సహోదరులతో నీకేమైనా విభేదం ఉంటే వెంటనే పోయి వాళ్ళతో కలిసిపో, ద్రోహి అనొద్దు, వ్యర్థుడా అనొద్దు అని. ఇవన్నీ మనకు తెలిసి కూడా చేస్తే వాట్ విల్ హ్యాపెన్? వాయిస్ మనకి ఇవన్నీ తెలిసి కూడా చేస్తే యేసు ఏం చెయ్యాలి చెప్పండి? యేసు అంటున్నాడు, నువ్వు మోహపు చూపుతో చూస్తే ఈ కన్ను పెరికి ఆడ బారేయ్, లేదా నీ మొత్తం దేహం నరకంలో పోతుంది. ఒక కన్ను లేకుండా గుడ్డి కన్నుతో కావాలంటే నువ్వు నిత్య జీవంలో ప్రవేశించవచ్చు, కానీ నీ యొక్క ఆ కంటిని పెట్టుకుంటే మొత్తం శరీరం నరకంలోకి పోతుంది. 5వ అధ్యాయం మత్తయి 5:21 చూడండి, 18 నుంచి. ఇంకా ఒకటి అంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము. మత్తయి 5:18 చూడండి. మత్తయి 5:18. అవును, 5:18 చదవండి. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పుకోవాలని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఓకే, మళ్ళా సార్ నేను అడిగేది ఒకటే, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడుగా ఉన్నాడా లేదా? ముస్లిం సహోదరులు విశ్వసించేది ఏంటి? రక్షణ అంటే ఏంటో తెలియకుండానే రక్షకుడు అంటే దేని నుండి ఎలా రక్షింపబడాలి, దేని నుండి ఆయన రక్షిస్తాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు బేసికల్ థింగ్ ను వదిలేసి వెళ్ళిపోతే ఇలా బేసిక్ ఏంటి? రక్షణ అంటే ఏంటి? పాపాలు చేసిన తర్వాత రక్షణనా, పాపాలు చేయకుండా రక్షణ కల్పించడమా? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? దొంగతనాలు జరగకూడదని వాళ్ళు రక్షక భటులు అంటాం. అదేవిధంగా యేసు వచ్చాడు అంటే ఏమి అర్థము? పాపాలు జరగకుండా చేయడమే అతని పని. చేసిన వాళ్ళని రక్షిస్తారు. దొంగతనం ఎవడో వచ్చేస్తే వాడిని ఎత్తుకొని పోలీసులు రక్షిస్తారా? సింపుల్ కామన్ సెన్స్ సార్ ఇది. రక్షించడం అంటే ఏమిటి? వాట్ డు యు మీన్ బై రక్షణ? వాయిస్ కట్ అవుతుంది సార్, మీది వాయిస్ కట్ అవుతుంది. లేదు, నాకు బాగానే ఉంది సార్. ఓకే, ఇప్పుడు బాగుంది. నేనంటే బైబిల్లో దావీదు మహారాజు ఉన్నాడు, ఆయన తప్పు చేశాడు. ఇప్పుడు దావీదు మహారాజు అదే దేవుడు ఇతను నా హృదయానుసారుడు అన్నాడండి. ఇతను నా హృదయానుసారుడు అని దావీదు మహారాజు గురించి డైరెక్ట్ గా దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి తప్పు చేశాడు. అప్పుడు దేవుడు అతనికి ధర్మశాస్త్ర ప్రకారంగా మరణదండన విధించాడా? చెప్పండి. ధర్మశాస్త్ర ప్రకారంగా మరణదండన విధించాడా? సో విధించలా. ఎందుకు విధించలా?
అతన్ని రక్షించి దానికి తగిన పనిష్మెంట్ ఇచ్చాడు. నేనేమంటున్నానంటే ఈ లోకానికి సంబంధించిన పాపాలు చేసే వారందరూ కూడా పనిష్మెంట్ పొందుతారు. మరణ పాత్రులు కాకుండా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారంటున్నా. నీవు చేసిన పనికి నువ్వు పనిష్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటది. మనకి దేవదూత అయితే వాడిని వదల్లా, దేవదూతలను సైతం కూడా ఆయన వదల్లా, అందరికి కూడా పనిష్మెంట్ ఇచ్చాడు. అయితే పూర్తి అగ్ని ఆహుతి అవ్వకుండా పనిష్మెంట్ నుండి తప్పించబడి మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారని, లోక రక్షకుడిగా వచ్చాడని నేను నమ్ముతాను. మీరు దీనికి ఏమంటారు? ఏ మరణం నుండి? లోకానికి సంబంధించి ఒక్క నిమిషం సార్. ఈ మరణం భౌతిక మరణం కాదు, భౌతిక మరణం అందరికి సంభవించింది. ఓకే, ఆత్మకు సంబంధించిన చెప్పండి. శిక్షణ, ఆత్మకు సంబంధించిన శిక్షణ తప్పించడానికి ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పండి. ప్రపంచంలో జీవితంలో మనకు తెలిసి చేసినటువంటి పాపాలకు శిక్ష తప్పనిసరి, అవునా? అన్నారు కదా, అన్నారు లేదా? వెరీ గుడ్. ఇక్కడ శిక్ష అనుభవించిన తరువాత మళ్ళా ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళా దానికోసం ఎందుకు నరకానికి పోతారు? మళ్ళా రక్షించడం ఏంటి? ఆ శిక్ష మరణానికి సాదృశ్యమైన శిక్ష. అతను ఒక నిమిషం అంటే నేను ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే, దావీదు మహారాజు చేసిన తప్పు ఇశ్రాయేలు ధర్మశాస్త్ర ప్రకారం దావీదుని చంపేయాలి. యాక్చువల్ గా నేను ఇక్కడ దాని ప్రస్తావన తెస్తే కొద్దిగా బాగోదు, వద్దు. అయ్యో, అట్లా అనొద్దండి, అట్లా అనొద్దు. ఎందుకంటే అంటే దేవుడేమన్నాడు, నరహత్య చేస్తే, వ్యభిచారం చేస్తే ఇద్దరికి మరణ శిక్ష విధించమన్నాడు. శనివారం రోజు అది ఏమంటారు, సబ్బాతు పాటించుకుంటే మరణ శిక్ష అన్నారు. కానీ ఒకడు కట్టెలు ఏరుకొని వస్తే మాత్రం చంపేశారు. మీరు వెనక్కి వెళ్ళి చూడండి. అదే దావీదు ఒక వ్యభిచారం చేసి ఒక నరహత్య చేస్తే దేవుడిచ్చిన తీర్పు, దేవుడిచ్చిన శిక్ష అతనికి పడలేదంటే ఎంత పశ్చాత్తాపము, సారీ పక్షపాతము. వినపడుతుందా? సో ఇది పక్షపాత ధోరణి కదా. ఒకడు శనివారం రోజు కట్టెలు ఏరుకొని వస్తేనే వాడిని చంపేసి, దావీదు వ్యభిచారం చేసి ప్లస్ నరహత్య చేసి కూడా వాడికి శిక్ష లేదు అంటే ఇది దేవుని యొక్క పక్షపాతమే కదా. అదే ఇంకెట్లా దేవుడు ఇచ్చిందే తీర్పు. సుప్రీంకోర్టు ఒక హత్యకు ఈ శిక్ష అని చెప్పేసింది. మరొకడు చేస్తే వానికి శిక్ష లేదు అనేసి చెప్తే అది న్యాయం అవుతుందా? అదే అన్నా, అదే అంటే దేవుడికి ఒకటిసారి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడికి ఇది న్యాయం, ఇది అన్యాయం చెప్పేంత టోలం మనం అంటున్నా నేను. అదే కదా, మన దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చాడు? వై వి హ్యావ్ ద నాలెడ్జ్. ఎందుకు మనకు విచక్షణ చేసే శక్తిని ఇచ్చాడు. కట్టెలు కట్టుకొని వచ్చిన వాడికి చావు, ఇక్కడ వ్యభిచారము నరహత్య చేసినటువంటి వాడికి శిక్ష లేదు. ఎంతవరకు న్యాయం ఇది? అడిగే హక్కు మనకు ఆలోచన ఉంది కాబట్టి అడుగుతాం. సో దాంట్లో చదవదండి, నాకు తెలిసి అందులోకి వెళితే ఇంకా లోతైన విషయాలు పోతాయి. సో ఇక్కడ పాపము శిక్ష, పాపానికి ఇంకొకటి, పాపము చేయువాడే మరణము నందును ఎహెచ్కెల్లో ఉంది. అదే నేను చెప్తున్నాను సార్. ఆ పాపం వల్ల జీతము మరణము. మనం మారు మనసు పొందితే ఆ మరణాన్ని తప్పించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తున్నా. లేఖనాలు స్పష్టంగా ఉన్నాయి. వెరీ గుడ్. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపమునకు వచ్చు జీతము మరణము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అవునా? అవును. అంటే పాపాలు చేయమనేసా, చేయకూడదు. అంటే ఇప్పుడు
ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపం చేయండి అని చెప్పాడా, పాపం చేసిన వాళ్ళు కడుక్కోండి అని చెప్పాడా సువార్త ఆయన? అవును, ఈరోజు ఒకరిని హత్య చేస్తాను కడుక్కుంటాను, రేపు ఇంకొకరిని హత్య చేస్తాను, మొన్నాడు కడుక్కుంటాను, వచ్చే వారం ఇంకొకరిని దొంగలిస్తాను, మళ్ళా కడుక్కుంటాను. ఏముంది? అలా ఇది చెప్పలేదు కాదు. కదా. నేను అదేనే చెప్పడము. పాపాలు మనకు తెలిసి చేస్తే ఇందాక మీరే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, భూలోకంలో దానికి తప్పనిసరిగా శిక్ష అని. ఇక్కడ శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళా అక్కడ ఎందుకు శిక్ష ఉండదు కదా. దానికోసం దాని యేసు తర్వాత చనిపోవడం దానికోసం యేసు చనిపోవడం ఎందుకు? ఉమ్. సో కొన్ని ప్రశ్నలు మనకు లాజికల్ గా అర్థం కావాలి అంటే మనము ప్రాక్టికల్ గా ఆలోచన చెయ్యాలి. సరే మనము ఓకే సార్. చేసిన ఓకే సార్, నేను ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే రక్షకుడు రక్షకుడు అంటున్నారు కాబట్టి ఆ, ప్రతి ప్రవక్త ఆయా ప్రజలను రక్షించడానికే వచ్చాడు, కానీ భక్షించడానికి వాళ్ళని నరకంలో తోయడానికి రాలేదండి. ఒకటి అడుగుతాను. ఉమ్, మీ ఖురాన్‌లో ఉమ్, యేసు వారు ఎందుకు ఉమ్. వచ్చారని అది చెప్పండి నాకు. నేను నిన్ననే చెప్పాను, నిన్ననే మీకు దా- చెప్తాను. ఖురాను ప్రకారము ప్రవక్తలు ఎందుకు పంపిస్తూ వస్తూ ఉన్నాడంటే ప్రజలలో దాన్ని ఏమంటారు, దుర్మార్గం ఎక్కువైనప్పుడు, అద్వితీయ సత్యదేవుడు కనుమరుగైనప్పుడు, ఆయన ఆరాధన లేనప్పుడు, ఆయన ఆజ్ఞలు అతిక్రమించి ప్రజలు పాపాల్లో ఉన్నప్పుడు 1 బై 1 ప్రవక్తల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఇస్రాయల్లో కూడా అటువంటి అదే గుణాలు ఉన్నాయి కాబట్టి ధర్మశాస్త్రాన్ని మీరారు, దేవుణ్ణి మరిచారు, తల్లిదండ్రులను దూషించారు, ప్రవక్తలను హింసిస్తూ వచ్చారు. ఇటువంటి ఇటువంటి చెడులు ఉన్నాయి కాబట్టి వాళ్ళను సంస్కరించడానికి యేసువారు వచ్చారు. యేసు వెళ్ళిపోయిన తర్వాత నిన్ననే చెప్పారు, ఎన్ని రకాలైనటువంటి విశ్వాసాలు క్రైస్తవంలో వచ్చాయి. ఏది నిజమైంది ఎవడు తెలుస్తాడు? దానికి కొలబద్ద ఏంటి? మీదొక విశ్వాసం. నిన్న నాతో పాస్టర్ గారు చేశారు, చూసుంటారు మీరు ఆ లైవ్. ఆయనది మరో విశ్వాసం, ఇంకొందరు ఉన్నారు వాళ్ళది ఇంకో విశ్వాసం. సో అందరిది విభిన్న. దేవుడు అనేటువంటి ప్రాథమిక విషయంలోనే ఇన్ని రకాల విశ్వాసాలు ఉంటే దాన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు? దీనికి ప్రామాణికం ఏది? మీరు నేను కాదు కదా, మళ్ళా ఆ దేవుడే దాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత. అందువల్ల సరే అందువల్ల అందువల్ల 1 బై 1 ప్రవక్తలు వచ్చారు. ఇశ్రాయేల్ వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దడానికి యేసు వారు వచ్చారు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి తప్పులను సరిచేయడానికి ముహమ్మద్ వారు వచ్చారు. ఇప్పుడు మనకు జ్ఞానం పెరిగింది, పుస్తకాలు ఉన్నాయి, చదవండి. దాని ప్రకారం దేవుడు ఎవరో తెలుసుకోండి, ఆయన ఆజ్ఞలు ఏమిటో తెలుసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమించు అన్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం సార్. ప్రాపంచికంగా మీరు విశ్వాసంలో ఉండండి. విశ్వాసంలో మీరు 3 దేవుళ్ళు అంటారో 4 దేవుళ్ళు అంటారో 33 కోట్ల మంది అంటారో మనకు అనవసరం, ఒక పక్క పెట్టండి. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నటువంటిదే చాలా ప్రధానమైంది. దాన్ని మీరి మనము పరులను హింసించి వాళ్ళది అదే నిన్న చెప్పాను, అవన్నీ చేస్తే ఎవ్వడు రక్షించలేడు. ఇది ఓకేనా? ఓకే. లేకుంటే మీరు చెప్పాలి, నేను వ్యభిచారం చేశాను, నన్ను రక్షిస్తారా? కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతుంది వాయిస్ కట్ అవుతా ఉంది సార్. వినిపిస్తుందండి? వస్తుందా? ఇప్పుడు వస్తుందా? మీది వీడియో కట్ అవుతుంది సార్, మరి ప్రాబ్లం ఏంటో అర్థం ఏం కావట్లేదు. నాకు క్లియర్ గా వీడియో ఉంది, మీరు మీకు క్లియర్ గా కనిపిస్తున్నారు, ఉందా? నేను బాగా కనిపిస్తున్నాను. నేను కనిపిస్తున్నాను, మీరు బాగా కనిపిస్తున్నారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక మీరు చెప్పారు, ఏమని చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేల్ ప్రజలు చేసే క్రియలన్నీ కూడా
తప్పు అని నిరూపించి సన్మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్తగా వచ్చారని చెప్పారు. అలాగే మహమ్మద్ ప్రవక్త కూడా వచ్చారని చెప్తున్నారు. అయితే మహమ్మద్ ప్రవక్త గురించి ఎక్కడైనా లేఖనాలు ఉన్నాయా వస్తున్నాడని బైబిల్లో? ఎక్కడ? ఉన్నాయి. ఎక్కడ? అదే చెప్పాను కదా, సపరేట్ లైవ్ పెట్టండి, దాని గురించే మాట్లాడదాం. లేఖనాలు యేసు గురించి కూడా ఉండాలి, యేసు బైబిల్ గురించి కూడా ప్రకారంగా ఉండాలి. నేను 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 ఒక 3 వచనాలు చూపిస్తాను సార్. ఆ ఓకే. 3 వచనాలు ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా, రక్షణ, రక్షకుడు, రక్షణే. అందులోనే ఉంది దాని రక్షణ. ఓకే ఓకే. నేను ఇది ఏమన్నానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడని చెప్పి మొట్టమొదటిగా నేను అడుగుతుంది ఒక ప్రశ్న అడుగుతాను సార్. అది చెప్పిన తర్వాత నేను మొత్తం చెప్తాను. బైబుల్ని మీరు విశ్వసిస్తున్నారా? సార్ ఒక చిన్న విషయం ఏమంటే, నిజాన్ని ఎవడు చెప్పినా అది అబద్ధం కాదు కదా. సూర్యుడు వెలుగునిస్తాడు అని ఒక దొంగ చెప్పితే నమ్ముతారా లేదా? వీడు పచ్చి అబద్ధీకుడు అని మీకు తెలుసు, అయినా వాడు చెప్తున్నాడు సూర్యుడు వెలుగునిస్తాడు అని, నమ్ముతారా లేదా? సో సత్యాన్ని ఎవడు చెప్పినా, వాడు మంచోడు చెప్పినా, చెడోడు చెప్పినా, దొంగ చెప్పినా, అబద్ధీకుడు చెప్పినా సత్యం సత్యమే. కాబట్టి బైబిల్లో స్వయంగా యేసు వారు చెప్పిన అనేక మాటలు నిత్య జీవానికి మార్గము. 5:24 చూడండి, అద్భుత ఏమంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా, మీకంటే ఎక్కువ నేను నమ్ముతున్నాను. ఇట్స్ మై ఛాలెంజ్. వి లవ్ జీసస్ మోర్ దాన్ యూ. అది ఓకే. ఇప్పుడు అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు వారిని మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నారా? ఆయన నమ్మకుంటే వీఆర్ నాట్ ఎ ముస్లిం. అండర్స్టాండ్? ఇస్లాం ఏమంటుంది తెలుసునా? ఏమని నమ్ముతున్నారు? వినండి. దేవుడు పంపిన ప్రతి ప్రవక్తను విశ్వసించి తీరాల్సిందే. యేసును విశ్వసించని వాడు ముస్లిమే కాదు. యేసును విశ్వసించని వాడు ముస్లిమే కాదు. అందుకే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. 5:24. కాబట్టి యేసు నా మైండ్ అంతా ఎక్కడ ఉంటుందంటే, ఈ అద్వితీయ సత్యదేవుని వైపు ప్రజలను మరల్చడం, ఆయన ఆజ్ఞలను తెలియజేయడం. ఒకడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతారు, నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి? నువ్వేం చదువుతున్నావు? ధర్మశాస్త్రం చదువుతున్నా. అయితే ఏం రాయబడింది ఇందులో? మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు, ఆయన పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మనము ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఆజ్ఞలు ఉన్నాయి అంట. అయ్యేవి ఆజ్ఞలు కూడా చదువుతాడు. అట్లయితే దీన్ని పాటించి నిత్య జీవం పొందుతావు. దీన్ని పాటిస్తే నిత్య జీవం పొందుతావనేసి యేసే స్వయంగా ఒక ప్రకటన చేసిన తర్వాత అదే రక్షణ. ఆయన చెప్పిన మాటను పాటించడమే రక్షణ. అంతే కదా. ఇది ఎందుకు ఆయన్ని చంపి ఆయన రక్తం తాగాలి అనేటువంటి కోరిక బలం ఎందుకు? ఆయన చెప్పిన మార్గము సత్యము, ఆయన చూపిన మాటలు సత్యము, ఆయన నడిచిన బాట మంచి మార్గము. ఆటోమేటిక్ గా మనకు నిత్య జీవం వస్తుంది సార్. ఆజ్ఞలు, ఈ రెండే ఆజ్ఞలు సార్, నేను ఎక్కువ కూడా చెప్పను. పౌలు యాడ్లో అంటాడు, ధర్మశాస్త్రం అంతటికి ఈ 2 ఆజ్ఞలే సరిపోతాయి. ఏది? అద్వితీయ సత్యదేవుడిని ప్రేమించడము, రెండోది నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం. ఇవి రెండు లేకుండా ఎవడైనా నిత్య జీవానికి పొందగలడా? అది యేసు కాదు కదా. సమస్త ప్రవక్తలు వచ్చి చచ్చిన వాడి కోసము
దేవుడు మాత్రం వదిలిపెట్టడు. నీకు తెలుసు నేను తప్ప వేరొక దేవుడు లేడని. నీకు తెలుసు ఇవి నా ఆజ్ఞలని. అయినా నువ్వు దాన్ని మీరి నన్ను అతిక్రమించి నా మాటను కాళ్ళతో తొక్కి నువ్వు పాపాలు చేస్తావు. యు మస్ట్ హ్యావ్ టు పనిష్. దానికో యేసు చెప్పిన మాటలను వ్యతిరేకించి దాన్ని తిరస్కరించి మనము పాపాలు చేస్తే యేసు చనిపోతాడా లేదా యేసు రక్షిస్తాడా? ఇప్పుడు పోలీసు వాళ్ళు కొన్ని ప్రకటనలు చేస్తారు సార్. రాత్రి 10 గంటల తర్వాత ఎవరు బయట తిరగకండి, హెల్మెట్లు పెట్టుకొని మీరు బండ్లు నడపండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, తలుపులు వేసుకొని మీరు పడుకోండి అని. వాడు చెప్పేదేమి, నేను చేసేదేమి, ఇంటి తలుపులు బార్లా తెరిచేసి నేను కనుక పడుకుంటే దొంగతనం జరిగితే ఎవరిది బాధ్యత? సో దేవుడు చెప్పాడు ఇవి చెయ్యొద్దని రా, ఇవి చేస్తే నరకానికి పోయి తెస్తారు అని. నేను చేస్తే నన్ను యేసు రక్షిస్తాడు అంటే ఎంత అవివేకం అది. సో నేను తెలిసి తప్పులు చేసి నన్ను యేసు రక్షిస్తాడు అనేసి అనుకుంటే మూర్ఖుడు ఉంటాడా? నేను అడుగుతాను, చెప్పగలరా? చెప్పండి. ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి యేసువారు రేవు దగ్గరికి, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మనిషికి దెయ్యం పట్టి గజ 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 వణుకుతా బెత్తరపోతా ఉంటాడు. అప్పుడు ఆ యొక్క సాతాను చెప్పిన మాట, పరిశుద్ధుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని, ఆ పందుల గుంపులో నన్ను పోనిమ్ము అని చెప్పి ఆ యొక్క వ్యక్తికి పట్టిన దెయ్యం వదిలిపోద్ది అనమాట. అప్పుడు శుద్ధుడు అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు అట్లాంటి సేనాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదా? ప్రజల్ని ఇబ్బంది పెట్టట్లేదా? ఓకే. అవి కార్యాలు ఆ మనుషుల మీద పడకుండా ఆ మనుషుల మీద దేవుడు వారిని స్వస్థపరిచి బలపరిచే ఇది ఈ జనరేషన్ లో ఉందా లేదా? అంటే అది కూడా రక్షణ కాదా? అదే రక్షణ ఇవ్వడం కాదా? ఖచ్చితంగా రక్షణే. ఇప్పుడు మీరు నన్ను కూడా అడిగారు, చాలా మంచి ప్రశ్న నన్ను కూడా అడిగారు. అదే ప్రశ్న ఈ రోజు కూడా అడుగుతున్నారు. మనం మాట్లాడుకున్నట్లు కొన్ని విషయాలు క్షమించబడేటివి ఉన్నాయి, దాన్ని మనము క్షమింప చేసుకోవచ్చు. నిన్న దొంగతనాలు లేదా ఆస్తి దోచుకోవడాలు ఇట్లాంటి తప్పులు జరిగినాయి. దానికి మారు మనసు అంటే వాడిది చెల్లించాల్సిందే. ఇక మిగిలిన ఉన్నాయి, వాటిని దేవుడు మాత్రమే క్షమించాలి, లేకుంటే వేరే ఆస్కారం లేదు. నరహత్యలు చేసేసి దాన్ని ఏమంటారు, దానికి పరిహారం ఇతను ఇవ్వలేడు. ప్రాణానికి ప్రాణం తెచ్చుకోలేడు. అది కూడా సార్, అది కూడా నేను ఇంకో మాట కూడా చెప్తాను సార్. ఇప్పుడు ఒక వ్యక్తి తో ఈ గొడవ ఆపడానికి ఏదో తోసాడు అనుకోండి, ఆ మనిషి పడిపోయి చచ్చిపోయాడు, ఏంటి పరిస్థితి ఏంటి? మీరు చెప్పినట్లుగా జనం మొత్తం కూడా అతను చేసిన మా మర్డర్ అంటారు, అంటే మా హత్య చేశారు అంటారు. దానికి మీరు కరెక్టే, మీరు చెప్పేది 100% కరెక్ట్. జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి జరగాలి. ఆడ జరిగిపోయింది, దాన్ని హత్య అంటారో ఇంకేదైనా అంటారో, కావాలని చేశాడంటారో, ఏదైనా అనుకోండి. కానీ వీడు చేసింది మంచా చెడు అనేది తనకు తెలుసు, దేవునికి తెలుసు. అవునా కదా? అదే నేను చెప్పడం ఇక్కడ. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా తప్పు చేయాలనుకోకుండా తప్పు జరిగిపోతుందో, దేవుడా నా వల్ల ఈ తప్పు జరిగిపోయింది క్షమించు అనేసి అడిగితే, మీరు లేవియా కాండంలోని అన్నం ఉంది, అరే యాకోబు, దేవుడు అంటాడు, యాకోబు నువ్వు నన్ను ఎన్ని పాపాల చేత నన్ను విసిగిస్తువి, నా కోసం బలులేమి తీసుకుని రాలేదు, నా కోసం ఏది మేకలను దూడలను ఏమి తీసుకుని రాలేదు, లవంగ చెక్క తీసుకుని రాలేదు, సాంబ్రాణి పొడి వేయలేదు, అయినా
నీ అతిక్రమములను నేను క్షమించి ఉన్నాను, వాటిని జ్ఞాపకము కూడా చేసుకోను అని. కొన్ని విషయాల్లో మనం అడిగినా అడగకపోయినా దేవుడు జ్ఞాపకం కూడా చేసుకోడంట. దాన్ని ఇది కావాలంటే నేను ఇప్పుడే చెప్తాను, చదవమంటే చదవండి కావాలంటే. సరే సరే సార్, ఇంకోటి కూడా, అంటే నేను రక్షణ గురించే చెప్తున్నా. ఇంకొకటి, ఇప్పుడు ఇంత పాపాత్ముడు దేవుడితో మాట్లాడే అంత ఇది గల్లోడు అంత అవుతాడా? ఇప్పుడు ఏమన్నాడు, దేవుడు ఎవరితో మాట్లాడలేదు, చూడలేదు, మీరు దేవుడిని చూడలేరు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడారు యోహాను సువార్తలో. మరి నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు అంటే, ఇప్పుడు శుద్ధి చేయాల్సింది నేనే కదా. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే అన్నిపరచాలంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే కదా. డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి ఎలా వెళ్తాం? అంటే ఏంటి అని మిమ్మల్ని అడుగుతున్నా. శుభ్రపరచడం అంటే ఏంటి? ఏంటి శుభ్రపరచడం అంటే ఏంటి? శుభ్రపరచడం అంటే ఉన్న పాపాలు మొత్తం మారు మనస్సు ఎప్పుడు పొందాడో దాని ద్వారా బాప్తిసం తీసుకోవడం అనే నా ఉద్దేశం. అదే మన పాపాలన్నీ శుద్ధపడాలంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచి పరలోక రాజ్యం దేవుని రాజ్యం నమ్మి క్రీస్తు మీద ఎవరు విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఇచ్చాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మని మీరు నమ్ముతున్నారా? ఎట్లా ఎట్లా వినిపిస్తుంది? కట్ అవుతున్నట్టుంది మీ వాయిస్. ఏంటి ఏంటి ఏమన్నారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అందరూ కూడా వెళ్ళాల్సిందే. అది ముస్లిమ్స్ అవనండి, క్రిస్టియన్స్ అవనండి, ఎవరైనా కానీ మీరు అన్న విశ్వాసాన్ని బట్టి అది మీ విశ్వాసం. ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెళ్ళాలంటే మీరు అన్నారు కదా, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నారు. మీరు ఒప్పుకున్నారని కూడా నేను చెప్పాను. కట్ అవుతా ఉంది. మళ్ళా చెప్పండి, ఆ వాక్యం మళ్ళా చెప్పండి. ఒక్క నిమిషం సార్. మొదటి యోహాను రాసిన పత్రిక, ఒక్క నిమిషం నేను చదివి వినిపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనంలో 23వ వచనంలో, కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు అని ఉంది. అయితే 22వ వచనంలో యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని ఉంది. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు అన్నాడు. యేసు క్రీస్తు కాడు అని చెప్పే వాళ్ళందరూ కూడా అబద్ధికులు అని చెప్పాడు బైబిల్ ప్రకారంగా. అట్లా యేసు క్రీస్తు కాడని చెప్పువాడే అబద్ధికుడు, వాడే క్రీస్తు విరోధి అని చెప్పారు. ఇప్పుడు మీరు యేసు క్రీస్తు కాడని, యేసును క్రీస్తు క్రీస్తు అని నమ్మకుంటే కూడా ముస్లిం కాదు. హలో, వినిపిస్తుందా? యేసు, అందుకే ఈసా మసీ అంటారు. ఈసా మసీ అంటే యేసు క్రీస్తు. వినపడ్డా మీకు? నా మాట వినిపిస్తుందా? నా మాట వినిపిస్తుందా లేదా? హలో, వినిపించట్లేదండి. హలో, ఇంటర్నెట్ ఇష్యూ ఉంది సార్ మీ దగ్గర, వాయిస్ రాట్లా. హలో, ఓకే ఓకే ఓకే. సో యేసు క్రీస్తు అని నమ్మి తీరాల్సిందే, దీంట్లో ఎటువంటి సందేహము లేదు. యేసు క్రీస్తు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది కానీ మీ పిక్చర్ రాట్లా, పిక్చర్ ఓకే అవట్లా. ఓకే, యేసును క్రీస్తుగా నమ్మి తీరాల్సిందే. నేను అందుకే కదా చెప్పాను యోహాను 17:3,
అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును ఉమ్, నీవు పంపిన యేసు క్రీస్తును, యేసు అనే క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సో అందులో 1% కూడా మాకు డౌట్ లేదు యేసు క్రీస్తు కాదు అని, డౌటే లేదు. ఆయన 100% క్రీస్తే, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మన టాపిక్ లకు మనం వస్తే, రక్షణ అనేది తన ప్రజలను పాపముల నుండి తనే రక్షించును అంటేనే మనకి ఇక్కడ సమస్య. ఏమిటది? పాపముల నుండి దొంగల నుండి పోలీసులు రక్షిస్తారు, శత్రువుల నుండి ఆర్మీ మనల్ని రక్షిస్తుంది. అవునా కదా? ఆర్మీ ఎవరి నుండి రక్షిస్తుంది? శత్రువుల నుండి అవును. రక్షిస్తుంది. దొంగల నుండి పోలీసులు రక్షిస్తారు. యేసు దేని నుండి రక్షించాలి? పాపాల నుండి రక్షించాలి. అంటే పాపాలు జరగకుండా చెయ్యాలి. అదే కదా ప్రతి ప్రవక్త చేస్తొచ్చింది. ఎవడైనా పాపాలు చేయమన్నాడా? అందుకే నేను రక్షకులు చాలా మంది ఉన్నారు బైబిల్లో. రక్షకులు అనేటువంటి మాట్లాడదాం సార్, మాట్లాడదాం. నెక్స్ట్ పెడదాము. నాకు అంటే కొన్ని చిన్న వెక్స్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఓకే, దీన్ని మాట్లాడదాం. కానీ నాకు అంటే పూర్తిగా బైబుల్ ప్రకారం వచనం టు వచనం మాట్లాడదాం. నెక్స్ట్ పెడదాం. ఇవాళ ఇంట్రడక్షన్ ఓన్లీ, అసలు యేసుక్రీస్తు లోక రక్షకుడే కాదని. ఇక్కడ నుంచి లోక రక్షకుడు అనేది కాదు, ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలకు దేవుడు రక్షకులను పుట్టించాడు. ఆయా కాలాల్లో ఆ ప్రవక్తల ద్వారా వాళ్లకు బోధింపజేసి రక్షణలోకి వచ్చేటట్టుగా చేసుకున్నాడు. యోహాను ద్వారా కూడా రక్షణ ఆయన ద్వారా కూడా వచ్చింది. కానీ లోక రక్షకుడు అంటే లోకం మొత్తము పాపాలు చేయకుండా అతను కాపాడాలి. పాపాలు